గుంటూరు జిల్లాలో జనసేన జోష్ కొనసాగుతోంది. అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో పార్టీ కేడర్లో కథనోత్సాహం వెల్లివిరుస్తోంది. దీంతో జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో గుబులు రేగుతోంది. గుంటూరు జిల్లాలో జనసేన ప్రచారంలో దూసుకుపోతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ ప్రతి ఇంటికి జనసేన, ప్రతి హృదయంలో జనసేన కార్యక్రమం జనసేన మేనిఫెస్టో, సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి జనసేన, ప్రతి హృదయంలో జనసేన అనే కార్యక్రమం ప్రారంభించిన తోట చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. ఏపీ రాజధాని నగరంలో అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కనీసం తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా లేవన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా పేదల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే సామాన్య ప్రజల అధికారంలోకి వచ్చినట్టేనని తెలిపారు. మన జనసేన పార్టీని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఎవరికయ్యా లాభం అంటే ధనికులకు కాదు. ఎవరైతే ఇప్పుడు అధికార పీఠ మీద కూర్చున్నారో వారికి కాదు, మీలాంటి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ వారికి, షెడ్యూల్ ట్రైబల్ వారికి, మైనార్టీలకి. టీడీపీ అగ్రవర్ణాలకే టికెట్ కేటాయించిందని విమర్శించారు తోట చంద్రశేఖర్. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే టికెట్ కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఏపీలో రాచరిక పాలనకు చరమగీతం పాడాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఓట్ల కోసం వచ్చే టీడీపీ నేతలను నిలదీయాలన్నారు. మీ ముందుకి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, మళ్ళీ మీ ఓట్లు అడుగుతారు. అడగండి, తెలుగుదేశం పార్టీ వస్తే మీరు గత 5 సంవత్సరాల్లో మా పేటకి ఏం చేశారు, మా ఏరియాకి మీరు ఏం చేశారు, ఒక్క రోడ్డు వేశారా, ఒక్క లైట్లు వేయించారా, ఏమన్నా గార్డెన్ డెవలప్ చేశారా, మీ పిల్లలు ఆడుకోవటానికి ఏమన్నా పార్క్ డెవలప్ చేశారా, పోనీ మీ పిల్లలు చదువుకోవటానికి మంచి స్కూల్ ఏమైనా కట్టించారా, మీకు అనారోగ్యం వస్తే జబ్బు చేస్తే ఇక్కడ ఏమన్నా మంచి హాస్పిటల్ ఏమైనా కట్టించారా? ఇవి మీరు అడగాల్సింది. మళ్ళీ ఎందుకు ఓటు వేయాలి, ఏమీ చేయకపోతే మళ్ళీ ఎందుకు ఓటు వేయాలని మీరు నిగ్గదీసి అడగాలి. అడిగే హక్కు మీకుంది. మరోవైపు ప్రజా సమస్యలపై వైసీపీ ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా జగన్ పాదయాత్ర పేరుతో కాలయాపన చేశారని ధ్వజమెత్తారు తోట చంద్రశేఖర్. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు మీ ముందుకి, మాకు ఓటేమని అడుగుతారు. వాళ్ళని అడగండి, మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే మా సమస్యల మీద గళం ఎందుకు ఎత్తలేదు? 2 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలు చట్టసభల్లో గళం విప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్లు పట్టుకొని ముఖ్యమంత్రిని కావటమే మా ధ్యేయం అన్న విధంగా ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి పాదయాత్రల పేరుతో మీరు కాలయాపన చేశారు. మళ్ళీ మీకు తక్కువ సీట్లు వస్తే, మీరు ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళీ పాదయాత్రలు వచ్చే 5 సంవత్సరాలు చేస్తూ కూర్చుంటారా అని అడగండి. మరోవైపు పవన్ వల్లే రాజకీయాల్లో మార్పు సాధ్యమని అభిప్రాయపడ్డారు తోట చంద్రశేఖర్. విలువలతో కూడిన రాజకీయాలు పవన్తోనే సాధ్యమన్నారు. పవన్కు కులమత భేదాలు లేవని స్పష్టం చేశారు. టికెట్ల కేటాయింపులో జనసేన అన్ని వర్గాలకు సమన్యాయం చేసిందన్నారు. ఇందాక ఒక సోదరు చెప్తున్నాడు, తెలుగుదేశం ప్రభుత్వంలో 175 మంది ఎమ్మెల్యేలుంటే ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు లేరు. అన్ని సీట్లన్నీ ఇప్పుడు మొన్ననే 14 సీట్లు ఆయన అనౌన్స్ చేశాడు గుంటూరు జిల్లాకి. గుంటూరు జిల్లాలో 14 సీట్లు, రేపు 11 ఏప్రిల్న జరగబోయే ఎన్నికలకి 14 సీట్లు ఆయన అనౌన్స్ చేస్తే 9 ఒకే సామాజిక వర్గానికి ఇచ్చాడు. అంటే 9 ఒకే సామాజిక వర్గానికి, ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు చంద్రబాబు గారు. ఆయన అంటాడు జనసేన పార్టీ ఒక కులతత్వ పార్టీ అని. ఎవరండి కులతత్వం? ఎవరిది కులతత్వ పార్టీ? మీరో చెప్పాలి.
ఇది కాపుల పార్టీయా అందరి పార్టీయా? జనసేన పార్టీ. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 5 సీట్లు అనౌన్స్ చేశారు. 5 సీట్లు ఎవరికి ఇచ్చారయ్యా? 5 కులాల వారికి. ఒకటి మైనారిటీకి ఇచ్చాడు, ఒకటి కమ్మ వాళ్ళకి ఇచ్చాడు, ఒకటి వెనుకబడిన ఓబీసీలకు ఇచ్చాడు, ఒకటి ముస్లింలకు ఇచ్చాడు, ఒకటి ఎస్సీలకు ఇచ్చాడు. ఇది సమన్యాయం అంటే. అంతేగాని సీట్లు ఇచ్చేసరికి మా కులం, సీట్లు ఇవ్వాలంటే మా వర్గం చెప్పుకోవడానికి మాత్రం అది అందరి పార్టీ అని చెప్తారు. కానీ సీట్లు, అధికారం ఇవన్నీ వచ్చేసరికి ఓన్లీ మన వర్గం, మన జాతి అని వాళ్ళ అభివృద్ధి వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు. జనసేనకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు తోట చంద్రశేఖర్. గుంటూరు పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తోట చంద్రశేఖర్ ఒక విజన్ ఉన్న నాయకుడు. టైమింగ్, కమిట్మెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడని నైజం. ధైర్య సాహసాల్లో దీశాలి. ప్రత్యర్థులను చిత్తు చేయడంలో నేర్పరి. అందుకే తోట చంద్రశేఖర్ వెంట నడిచేందుకు గుంటూరు పశ్చిమ జనగలం డిసైడ్ అయిపోయింది. మరోవైపు ప్రతి ఇంటికి జనసేన, ప్రతి హృదయంలో జనసేన కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, మహిళలు తోట సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో పార్టీలోకి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి జనసేన కండువా కప్పారు తోట చంద్రశేఖర్. For more updates, please subscribe 99 TV Telugu.